హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, మనం సక్సెస్‌ఫుల్‌గా ఏప్రిల్ మంత్ సీరీస్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ టుడే ఈ వీడియోలో అయితే మనం మే సీరీస్‌ని అయితే స్టార్ట్ చేసాం. సో, మే సిరీస్‌లో మనం చేసేది 0.1తో ఓకేనా? సో, ఏప్రిల్ మంత్ సిరీస్‌లో 0.05తో చేసాం. బట్ మేలో 0.1తో అయితే చేస్తున్నాం. సో, ఆల్వేస్ మనం ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో, స్టార్టింగ్‌లో 50,000 క్యాపిటల్‌తో 0.05 అయితే ఎంటర్ చేశాను. గ్రూప్‌లో గూడా అదే అయితే నేనైతే తీసుకోమన్నాను. నేను గూడా అదే తీసుకున్నాను. అండ్ ఏప్రిల్ మంత్‌లో అయితే మనం 0.1 నుంచి అయితే ట్రేడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, చూద్దాం. సో, మే 1 నేనైతే 8:33 ఏఎంకి అయితే పోస్ట్ చేశాను. టేక్ బిట్‌కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో, నో సెకండ్ ఎంట్రీ అని కూడా నేనైతే మెన్షన్ చేశాను. సో, క్లియర్‌గా ఎంట్రీ ఇస్తే నేనైతే పోస్ట్ చేసి సెకండ్ ఎంట్రీ ఉందా? లేదా? అని క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తాను. ఈ సెకండ్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అని మీరు గాని తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఆల్వేస్ లైక్ మళ్ళీ చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ, రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో, ఆల్వేస్ ఏప్రిల్ మంత్ సిరీస్‌లో ఎవ్రీ మంత్‌లో నేను చెప్తూ వస్తున్నాను. ఎవ్రీ వీడియోలో రిస్క్ రివార్డ్ రేషియో మీద కాన్సంట్రేట్ చేయండి. ఎందుకు అంటే రిస్క్ రివార్డ్ రేషియో ప్రాపర్‌గా ఉంటే మనం కన్ఫర్మ్‌గా విన్ అవుతాం మంత్ ఎండే కాడికి. సో ఇక్కడ చూడండి. బ్లూ లైన్ నుంచి రెడ్ లైన్‌కి ఆ జోన్ చూడండి. బ్లూ లైన్ నుంచి గ్రీన్ లైన్‌కి ఆ జోన్ చూడండి. సో, ఆల్వేస్ మనకి ఎస్ఎల్ జోన్ అనేది చాలా తక్కువుండాలి. టార్గెట్ జోన్ అనేది చాలా ఎక్కువుండాలి. సో, చూద్దాం ఏమైందో. సో, మే 1 8:33కి అయితే నేనైతే పోస్ట్ చేశాను. సో, మనకైతే మే ఫస్టే ఎస్ఎల్ అయితే హిట్ అయింది. 246 పాయింట్స్ 8:23 పీఎంకి అయితే నేనైతే పోస్ట్ చేశాను. సో, నో వరీస్. సో, ఈవెన్ దో నాకు కంటిన్యూయస్‌గా 5-7-8 ఎస్ఎల్స్ హిట్ చేసినా కూడా నో వరీస్. అస్సలు భయపడను. ఎందుకు అంటే నా దగ్గర ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. నేను గట్టిగా ఒక 2 ఆర్ 1 టార్గెట్ హిట్ చేస్తే చాలు అవన్నీ లాసెస్ అన్నీ స్వైప్ అయిపోతాయి. 5 ఎస్ఎల్స్ కూడా నాకైతే స్వైప్ అయిపోతుంది. ఈ ఒక్క టార్గెట్ నాకని హిట్ అయితే. సో, అలా ఉంటుందన్నమాట రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అంటే. సో, ఆ గేమ్ మీకు అర్థమైతేనే మీరు మార్కెట్‌లో నుంచి మనీ తీయగలుగుతారు. మార్కెట్‌లో సస్టైన్ అవ్వగలుగుతారు. మీరు క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. ఓకేనా? సో, ఎందుకు ఎవ్రీ టైమ్ రిస్క్ రివార్డ్, రిస్క్ రివార్డ్, రిస్క్ రివార్డ్ చెప్తూనే ఉన్నాను అంటే, సీ అదే కీ అనమాట సక్సెస్‌కి స్టాక్ మార్కెట్‌లో. సో ద యాహ్! గైస్ నేనైతే యూట్యూబ్ వీడియోనైతే రికార్డ్ చేయలేదు. ఏప్రిల్ 26థ్ నుంచి. సో, ఈరోజు నాకు టైం దొరికింది. అందుకే ఎవ్రీ వీడియోనైతే నేనైతే రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో, రేపు నుంచైతే ఐ మీన్ ఈరోజు డేట్ వచ్చేసి మే 11థ్. సో, మే 12థ్ నుంచి మీకు ఏ రోజుకి ఆ రోజు వీడియో అయితే వచ్చేస్తుంది. సో, ఈ గ్యాప్‌లో నేను ఆహ్, పర్ఫెక్ట్‌గా అయితే చార్జెస్‌ని ఎలా అవాయిడ్ చేయాలి? తీసుకుంటే మంచి ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి? సో, దీని మీద నేనైతే ఈ మంత్ మొత్తం కాన్సంట్రేట్ చేస్తున్నాను. మే మంత్‌లో మీరు లెస్ ఎంట్రీస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయండి. బట్ ఎంట్రీ వస్తే మాక్సిమం ఒక 90% అన్న టార్గెట్ హిట్ అయిపోతుంది అన్నట్టే నేనైతే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో, యెస్ గైస్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రూప్ ఛానల్‌లో కూడా ఐ మీన్ యూట్యూబ్ ఛానల్‌లో కూడా లింక్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మీరెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, డెఫినిట్‌గా జాయిన్ అవ్వండి. ఈ ట్రాన్స్‌పరెన్సీ మీకు అర్థం కావాలి. ఈ రిస్క్ రివార్డ్ రేషియో మీకు కూడా తెలుసుకోవాలి. నేను సంపాదియాలి, మీరు సంపాదియాలి. అందరం సంపాదిద్దాం. యాహ్! దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ.